ఈరోజు సిరిసిల్లాలో 5 కోట్ల వరకు వాళ్ళకు రుణాలకు సంబంధించిన చెక్ కూడా మనం మనకు చూడబడింది. అలాగే వేములవాడ నుంచి కూడా మనకు దానికి సంబంధించిన మన మహిళా టీఎల్ఎఫ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళకి కూడా మనం 3 crores వాళ్ళకు రిలీజ్ చేస్తున్నాం. అదే రకంగా మనకు ఈ సిరిసిల్లాలో మనకు 7 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా సక్సెస్ఫుల్గా నడిపడం జరుగుతుంది. గత లాస్ట్ రబీలో మనకు ఎక్కువ సెంటర్స్ కూడా పెంచారు. మనం మా ఎస్హెచ్జీస్ వాళ్ళ ఫంక్షనింగ్ బాగుందని చెప్పేసి ఆ 7 సెంటర్స్ మనకు సక్సెస్ఫుల్గా ఇది 3వ సీజన్ మనకు 7 సెంటర్స్ అంటే గతంలో ఒక 2 or 3 or 4 ఉండే అంతే అనేసి. సో లాస్ట్ నేను జాయిన్ అయినప్పటి నుంచి ఒక 7 సెంటర్స్ మనకు సక్సెస్ఫుల్గా సిరిసిల్ల టౌన్ అంటే మండలంలోని అన్ని విలీన గ్రామాల్లో వడ్లు కొనుగోలు కేంద్రాలు మనం రెగ్యులర్గా వాళ్ళు నడిపిస్తూ వాళ్ళు దాంట్లో ప్రాఫిట్స్ పొంది ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు కమిషన్ కూడా రెగ్యులర్గా అందుతుంది కాబట్టి అది కూడా మనం ఈరోజు వాళ్ళకు ఇస్తున్నాం కాబట్టి. సో ఇలాంటి కార్యక్రమాలు మనకు ప్రభుత్వం నుంచి ఇంకా ఉంటున్నాయి కాబట్టి మహిళలు ప్రతి ఒక్కరూ ఎక్కడైనా వాళ్ళు సంఘంలో లేకుంటే మహిళలు ఎవరైనా 18 years అబౌవ్ కలిగి ఉండి వాళ్ళందరినీ కూడా మీరు సంఘంలో చేర్చండి. అలాగే వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా వాళ్ళు సంఘంలో ఏర్పాటు చేస్తే వాళ్ళకు సామాజికంగా వాళ్ళకు స్ట్రాంగ్గా ఉంటారు. మనకు శ్రీనిధికి సంబంధించినటువంటి బీమా సౌకర్యాలు కూడా ఉన్నాయి. శ్రీనిధి వాళ్ళు కూడా మనకు ప్రమాద బీమా కానీ తర్వాత లోన్స్ తీసుకున్న వారికి కూడా లోన్ బీమా కూడా సౌకర్యం దొరుకుతుంది కాబట్టి ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి అవగాహన తీసుకురండి. వాళ్ళ ప్రపోజల్స్ ఉంటే మనం ఫార్వర్డ్ చేస్తాము శ్రీనిధికి. ఆ బీమా సౌకర్యం కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా చూస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో మనకు ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. మహిళా వారోత్సవ సందర్భంగా వచ్చినటువంటి గౌరవ సాధించినటువంటి ప్రభుత్వ ఆదిత్యనాథ్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, డిఆర్డీఓ గారు, అదేవిధంగా ఈఓ గారు, సంబంధిత బ్యాంక్ మేనేజర్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఉన్నటువంటి మహిళా సోదరులందరికీ మరి మిగతా ఉన్నటువంటి ఉన్నత అధికారులకు, అధిక పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే ప్రణాళికను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి ప్రభుత్వంలో పనిచేసినటువంటి అన్ని శాఖలను మరి ఒకసారి మరి ఆ సంబంధించినటువంటి శాఖల్లో ఎట్లాంటి పనులు నడుస్తున్న ప్రజలకు ఏ విధంగా ప్రజల పరిపాలన సాగుతుంది, మరి రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలకు ఏం అవసరం, సంక్షేమం, అభివృద్ధి మరి ఒక సమావేశంగా తీసుకొని రాబోయే రోజుల్లో అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మరి దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం, మరి ఇప్పటికే గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ ఆదిత్యనాథ్ నాయకత్వంలో మహిళలకు ఇప్పటికీ సిరిసిల్ల జిల్లాలో ఒక పెట్రోల్ బంక్, అదేవిధంగా వేములవాడ నియోజకవర్గంలో దాదాపు ఒక 6 బస్సులను కూడా మహిళా షిఫ్ట్ ద్వారా అందించడం, మరి రాబోయే రోజుల్లో కూడా ఇంకా వారికి ఉన్నటువంటి అవకాశాలు కల్పించే విధంగా మా నాయకత్వంలో పనిచేసుకోవడం. అదే మొన్నటి రోజుల్లో కూడా వేములవాడ పట్టణంలో ఒక ఇందిరా మహిళా శక్తి ద్వారా క్యాంటీన్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది తిరుపాపూర్లో. మరి ఇట్లా కోటి మంది మహిళలు కోటీశ్వరాలు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. మా నాయకత్వంలో ఇంకా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇతరులకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈనాటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బ్యాంకు రుణమేళాకు చేసిన ముఖ్య అతిథి గౌరవ శ్రీయుత జిల్లా కలెక్టర్ మేడం గారికి మరియు డిఆర్డీఓ గారికి, ఏఓ మహిమ గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు, బ్యాంక్ ఆఫీషియల్స్కు మరియు ముఖ్యంగా ఈనాటి ప్రోగ్రాంకి సంబంధించి బెనిఫిట్స్ పొందే మహిళలకు మరియు మీడియా సిబ్బందికి అందరికీ స్వాగతం పలుకుతూ ఒక 2 విషయాలు చెప్తాను. మనకి గౌరవ జిల్లా కలెక్టర్ గారు బ్యాంకులకు సంబంధించి ఎటువంటి నాణ్యమైన సేవలు అందించవలసిందిగా మాకు సూచన చేయడం జరిగింది. అలానే ఇటువంటి సర్వీసెస్లో భాగంగా మనకి బ్యాంకు వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఉన్న అఫీషియల్స్ వచ్చేసరికి ముఖ్యంగా ఎస్హెచ్జీస్కి సంబంధించి సేవలు అందించడంలో త్వరితగతిన ముందుండాలని వాళ్ళని కోరాము. అలానే మా టీం కూడా మంచిగానే చేస్తున్నారని భావిస్తూ, ఇంకొక చిన్న విషయం ఏంటంటే మనము ఎస్హెచ్జికి సంబంధించి ఒక్కొక్క ఎస్హెచ్జి గ్రూప్కి 20 లక్షల వరకు మనం తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మొన్న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీలో
ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేవ్ చేయమని గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి లేవనెత్తడం జరిగింది. అది కూడా త్వరలో రిజాల్వ్ అవుతుందని కోరుతూ, ముఖ్యంగా బ్యాంకు వాళ్ళందరికీ సర్వీసెస్కి సంబంధించి ఎస్హెచ్జిస్కి ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. డిఆర్డిఓ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి, వేదిక పైన ఉన్నటువంటి వివిధ హోదాలో ఆఫీసర్లకి, మీకందరికీ ధన్యవాదాలు, నమస్కారం. 1,00,00,000 మంది మహిళలకు కోటీశ్వరాలు చేయాలనే ప్రభుత్వం కోటీశ్వరాలు వట్టిగా కాదండి. దానికి బ్యాంకు నుంచి తీసుకువెళ్ళిన డబ్బులు పెట్టుబడిగా పెడితేనే కోటీశ్వరాలు అవుతాం. దయచేసి మీరు పెట్టుబడిగా పెట్టి అందరూ కోటీశ్వరాలుగా కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇందాక ఏం చేసినామనే మాట్లాడారు, కానీ భవిష్యత్తులో ఏం చేద్దామనేది కూడా మాట్లాడాలి. భవిష్యత్తును కూడా మనమే రూపొందించుకోవాలి. ఆ భవిష్యత్తులో ఏం చేసుకోవాలి? బ్యాంకు నుంచి రుణం తీసుకుంటుర్రు, కానీ అప్పుగా కట్టుకుంటుర్రా లేకపోతే పెట్టుబడిగా పెడుతుర్రా? ఆ పెట్టుబడి పెట్టి మళ్ళీ దానికి ఆర్థికంగా బలోపేతం చేస్తున్నారా? అది కూడా మనం గమనించవలసిన విషయం. కోటీశ్వరాలు వట్టిగా కాలేం. కోటీశ్వరాలు కావాలి అంటే ప్రకృతి కూడా అనుకూలించాలి, ప్రకృతిని కూడా మనం కాపాడాలి, ప్రకృతి ద్వారా మనం ఆరోగ్యంగా ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడే మనం కోటీశ్వరాలుగా తయారవుతాం. కాబట్టి ప్రకృతిని మీరందరూ కాపాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రతి మండలానికి నేను కలెక్టర్ డిఆర్డిఓ సార్ని, మేడం గారికి కోరుతా ఉన్నా, మనం తినే ఆహారంలో బాగా చాలా కల్తీగా ఉంటుంది. మరి మంచి ఆహారం మనం కూడా పొందాలి అంటే అట్లాంటి యూనిట్లు మండలానికి మీరు తయారు చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. దాంట్లో మొట్టమొదటగా ఆయిల్, తినే ఆయిల్ గానుగ నూనె ప్రతి మండలానికి ఒక యూనిట్గా తయారు చేస్తే మనం ఆరోగ్యంగా ఉండి కోటీశ్వరాలుగా తయారవుతామని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మా విరునపల్లి మండలం మొన్న కొత్తగా ఏర్పడ్డ మండలం, మాకు కూడా గోదాం కావాలి. అక్కడ గోదాం సౌకర్యం లేదు. దయచేసి ఆ గోదాం, మా మార్కెటింగ్ ల్యాండ్ కూడా ఉంది. మాకు 5 ఎకరాలు మార్కెటింగ్కు సంబంధించిన ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయి ఉంది. దాంట్లో కూడా గోదాం శాంక్షన్ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ను కోరుతా ఉన్నాను. నేను కూడా ఒక చిన్న విన్నపం, మేడం గారు కూడా మదర్ యూనిట్ తీసుకున్నారు. నాకు చాలా అవసరం, నాకంటే చాలా ఇష్టం ఏంటంటే మంచి ఆహారం ప్రజలకు అందియాలి. మాకు ఆయిల్ ఫామ్ ఉందండి. ఆ ఆయిల్ ఫామ్లో మేము నాటుకోళ్ళు జారుతున్నాం, నాటుకోళ్ళు జారి నాటు గుడ్లు కూడా అమ్ముతున్నాం. ఇట్లాంటి మదర్ యూనిట్స్ మీరు కుటీర పరిశ్రమల ప్రతి మండలానికి ఒక 2-3 కనుక ఇచ్చినట్టయితే మనము వినియోగదారులకు మంచి ఆహారాన్ని అందించిన వాళ్ళమైతామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా యంత్రాంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. వేదికను అలంకరించిన గౌరవ ముఖ్య అతిథులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఎంపీ శ్రీ ఆది శ్రీనివాస్ గారికి, గౌరవ జిల్లా కలెక్టర్ శ్రీమతి గరిమా అగ్రవాల్ గారికి, డిఆర్డిఓ లక్ష్మీనారాయణ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ వేములవాడ గారికి, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ యాంటీ సిరిసిల్ల గారికి, మెప్మా మేఘ్ సార్ గారికి, ఎల్డిఎం గారికి, అలాగే వచ్చేసినటువంటి డిఆర్డిఓ ఏపీడీలకు, డిపిఎంలకి, అలాగే మహిళా జిల్లా సమాఖ్య, మండల సమాఖ్య, గ్రామ సమాఖ్య, ప్రతి ఒక్కరికి కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. మేడం, ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా మహిళా సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా జిల్లా స్థాయిలో లోన్ మేళా నిర్వహించుకోవడం జరుగుతుంది మేడం. సో మనకు మహిళా వారోత్సవాలు 25వ తారీఖున మనకి ప్రారంభించడం జరిగింది. 25వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మనకి 103 భవనాలను, మనం ఇందిరా మహిళా శక్తి భవనాలను వర్చువల్గా ప్రారంభించుకోవడం జరిగింది మేడం. అట్లాగే అదే రోజు 13 అంగన్వాడీ కేంద్రాలు కూడా మనకు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది మేడం. అట్లాగే 2వ రోజు వచ్చేసి మనము చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ తెలంగాణ, బాల్య వివాహం బ్రతుకు ఆగం అనేటువంటి సబ్జెక్టు మీద
జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పెద్ద ఎత్తున మనం గంభీరావుపేట గ్రామంలో కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అట్లాగే థర్డ్ రోజు వచ్చేసి మనకు పోష్ యాక్ట్, మహిళలు స్వేచ్ఛగా నిర్భయంగా పనిచేయాలి, పని ప్రదేశంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలు కావచ్చు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలకు అనుగుణంగా యజమాని అధికారి ఏమేమి విధులు నిర్వహించాలి అనేటువంటి అంశం గురించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్ తోటి ఇంటర్నల్ కమిటీ సభ్యులందరికీ శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది సార్. అందులో దాదాపు జిల్లాలోని 350 మంది ఇంటర్నల్ కమిటీ సభ్యులు వచ్చేసి శిక్షణ పొందడం జరిగింది. అట్లాగే మండల్ లెవెల్ కమిటీసు, ఏరియా లెవెల్ కమిటీసు, టౌన్ లెవెల్ కమిటీస్ నుంచి కూడా మనకు అన్ని జిల్లా సమాఖ్యలు, మండల సమాఖ్యలు సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో నూతన నాయకత్వం గురించి, అలాగే మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సామాజిక సమస్యలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి చర్చించుకొని తీర్మానాలు చేయడం జరిగింది మేడం. సో ఎక్కడెక్కడైతే వాళ్ళు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అనేటువంటి అంతా కూడా డాక్యుమెంటేషన్ రూపంలో తీసుకొని ముందుకు వెళ్తున్నాం మేడం. అట్లాగే అడాలసెంట్ గర్ల్స్కి సంబంధించి స్నేహ క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్నేహ క్లబ్బుల్లో పిల్లలు ఏ విధంగా వాళ్ళ భవిష్యత్తుకు నేర్చుకోవాలి, సో సైకిల్ తొక్కడం నేర్చుకోవడము, తర్వాత ఎక్కడైతే పోకిరీలు ఉంటారో అక్కడ స్వీపింగ్ని ఏ విధంగా మనం ఇన్వాల్వ్ చేయాలనేటువంటి విషయము, వరకట్నము, తర్వాత ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల గురించి వాళ్ళకి వీవోతోటి, తర్వాత అట్లాగే ఉన్నటువంటి పోలీస్ తోటి మనం ట్రైనింగ్ ఇప్పించాం మేడం. సో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అలాగే ఈరోజు వచ్చేసి మేడం మనకు జిల్లా లెవెల్లో లోన్ మేళ, మరియు ఈరోజు ఎవరైతే 60 సంవత్సరాలు దాటినటువంటి వయోవృద్ధులు ఉన్నారో వాళ్ళకు కూడా తిరిగి మళ్ళీ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్లో జాయిన్ చేసుకోవడం కార్యక్రమం లక్ష్యంగా సాగుతుంది మేడం. అలాగే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ముందుండి తీసుకెళ్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే వింపు గారు మాకు మార్గదర్శనం చేయాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. ఈనాటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మహిళా వారోత్సవం భాగంగా మేఘా లోన్ మేళ కార్యక్రమంకి వచ్చిన ముఖ్య అతిథి గారు ఆనరేబుల్ విప్ మరియు వేములవాడ శాసనసభ్యులు శ్రీ ఆది శ్రీనివాస్ గారికి, మున్సిపల్ చైర్మన్ వేములవాడ గారికి, ఏఎంసీ చైర్మన్ వీణాపల్లి గారికి, లోకల్ కౌన్సిలర్, కన్సర్న్ అధికారులు, డిఆర్డిఓ గారు, ఏఓఎంఆ, ఎల్డిఎం, మిగతా అన్ని అధికారులు, మండలం నుంచి వచ్చిన ఏపీఎంలు, ప్రెస్ మిత్రులు, కానీ వాస్తవమైన ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులు మహిళలు అందరికీ ఈ కార్యక్రమం మీ గురించి, మీ కొరకు, మీ ద్వారా 3rd మార్చ్ రోజుకి ఆనరేబుల్ సీఎం గారు 99 డేస్ యాక్షన్ ప్లాన్ కిందికి స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. ఆ కార్యక్రమం భాగంగా ఒక 10 థీమ్స్ కిందికి 10 విభాగాల ద్వారా ఒక్కొక్క వారం ప్రత్యేకంగా కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. దీని భాగంగా ఫస్ట్ మనము మున్సిపాలిటీ మరియు గ్రామ పంచాయత్ ద్వారా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పెట్టాము. వైద్య శాఖ ద్వారా ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ మరియు పిఎల్సీలో స్పెషలిస్ట్ క్యాంప్ పెట్టాము. రోడ్ మరియు ట్రాన్స్పోర్ట్ మరియు పోలీస్ శాఖ ద్వారా రోడ్ భద్రత గురించి, హెల్మెట్ గురించి, డ్రింక్ డ్రైవింగ్ గురించి ఆహ్వానం ఇవ్వడం జరిగింది. దీని తర్వాత వెల్ఫేర్ వీక్, దీని తర్వాత చైల్డ్ సేఫ్టీ వీక్, రైతులు వీక్ భాగంగా ఎక్కువ శాతం రైతులకి క్రాప్ వైవిధ్యం గురించి, యూరియా ఆప్టిమల్ యూటిలైజేషన్ గురించి కూడా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దీని తర్వాత యూత్ అండ్ స్పోర్ట్స్ వీక్ భాగంగా మనం మన జిల్లాలో పెద్ద స్థాయి స్థాయిలో జాబ్ మేళా పెట్టేసి అక్కడ 185+ యువకులకు మనము జాబ్ లెటర్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. డైలీ ఏం ఒక యాక్టివిటీ నడుస్తుంది. ఇప్పుడు ఈ వారంలో మనము ప్రత్యేకంగా మహిళా వారోత్సవం కిందికి ఒక రోజు ప్రత్యేకంగా కార్యక్రమాలు పెడుతున్నాం. అంతకుముందు డిడబ్ల్యూ గారు చెప్పారు, ఒక రోజు చైల్డ్ మ్యారేజ్ గురించి, ఇంకా ఒక రోజు పాష్ యాక్ట్ అంటే చాలా మంది మహిళలు ఇప్పుడు కార్యస్థలాలకి వెళ్తున్నారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్లో రైట్ టు ఈక్వాలిటీ వచ్చింది. రైట్ టు ఈక్వాలిటీ వచ్చినప్పుడు మనకి ఫస్ట్ టార్గెట్ అంటే ప్రతి ఒక్క ఉద్యోగాలు, ప్రతి ఒక్క జాబ్లో, ప్రతి ఒక్క బిజినెస్లో అందరికీ సమానం ఆపర్చునిటీ రావాలి. అక్కడ క్యాండిడేట్ వెళ్ళినప్పుడు మెరిట్ ప్రకారం అడ్మిషన్ జరగాలి, జెండర్ ప్రకారం ఉండకూడదు. ఇప్పుడు నాకు సంతోషం అంటే చాలా వరకు ఉద్యోగాలు మహిళలు వస్తున్నారు.
కానీ మహిళలు వచ్చిన తర్వాత ఆ వర్క్ ప్లేస్లో అసలు ఆ ఎన్వైరన్మెంట్ ఆమె కొరకు కండ్యూసివ్ ఉందా లేదు, అక్కడ ఆమెతో సమానం బిహేవియర్ చేస్తున్నారా లేదు, అక్కడ ఆమెకి ప్రమోషన్ కానీ వేరే పేర్లు ఎవరైనా ఏమైనా అన్నెసెసరీ హరాస్మెంట్ చేస్తున్నారా, అలాంటి ఎన్వైరన్మెంట్ కొరకు వాళ్ళు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి ప్రొటెక్షన్ కొరకు పాష్ యాక్ట్ రావడం జరిగింది. దీని తర్వాత మహిళలకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గురించి NRLM, NULM కిందికి సర్ప్ మరియు మెప్మా లాంటి ఆర్గనైజేషన్స్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. మన రాష్ట్రం లోన్స్ డిపార్ట్మెంట్లో చాలా ముందుకి ఉన్నాము. మన మహిళలకి చాలా ఎక్కువ శాతం లోన్స్ ఇస్తున్నాము. NPA కూడా తక్కువ ఉంది. ప్రత్యేకంగా మన జిల్లా చెప్పాలి అంటే మన రాష్ట్రంలో టాప్ 5 జిల్లాలు ఉన్నాము. మనకి NPA చాలా అంటే చాలా తక్కువ. అది మన మహిళలకి గురించి వారు అంత డిసిప్లిన్ మేనర్లో డబ్బులు ఖర్చు చేస్తారు. డబ్బులు తీసుకున్నప్పుడు ఇమీడియట్గా టైమ్లీ మేనర్లో రిటర్న్ చేస్తారు. దీనివల్ల ఇప్పుడు ఇవాళ ఏమైనా DLMCC మీటింగ్ పెట్టినప్పుడు బ్యాంకర్స్ మా దగ్గరికి ముందుకి వస్తున్నారు, మేడం మేము ఇంకా ఒక లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, మీరు MCP పంపించండి. వేరే కొరకు అడిగితే వాళ్ళు కొంచెం హెజిటెంట్ ఉంటారు, కానీ మహిళలు లోన్ గురించి చాలా విలింగ్గా ఉన్నారు. ఎందుకంటే NPA చాలా తక్కువ, టైంగా రీపేమెంట్ అవుతుంది. బ్యాంక్ లింకేజ్లో కూడా అంతకుముందు కూడా ఉన్న DRDO అడిషనల్ DRDO హైదరాబాద్ వెళ్ళి బ్యాంక్ లింకేజ్ క్రైటీరియాలో కూడా టాప్ 5 ఉన్నప్పుడు అవార్డు తీసుకొని వచ్చారు. సో ఇది అన్ని మీ అందరి ప్రయత్నాలతో. కానీ ఇప్పుడు మనము ఇంకా ఒక స్టెప్ ముందుకి వెళ్ళాలి. ఇప్పుడు ఉన్న సిస్టమ్ ప్రకారం మీరు అందరం గ్రూప్స్లో ఉన్నారు, లోన్ అడుగుతారు, చిన్న లోన్స్ వస్తుంది. కానీ ఆ లోన్ అమౌంట్కి అసలు ఏం కొరకు వాడుతున్నారు? ఆ లోన్ తీసుకొని అల్టిమేట్గా మళ్ళీ మీ హస్బెండ్లకి ఫ్యామిలీ మెంబర్స్లకి ఇచ్చేస్తారా, ఆర్ మీరు వాడుతున్నారు? ఈ లోన్ పర్పస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఆ స్మాల్ అమౌంట్ తీసుకొని మీరు ఏమైనా బిజినెస్ కానీ సెల్ఫ్ ఆంటర్ప్రినర్షిప్ చేసుకోవాలి. అది ఎలానే ఉండొచ్చు. మీ ఇంట్లోనే మీరు ఒక చిన్న బుటీక్ కానీ స్టిచ్చింగ్ సెంటర్ స్టార్ట్ చేయవచ్చు. మీ ఇంట్లోనే మీరు ఒక ఆటా చక్కి కానీ పిండి తయారు చేయడానికి సిస్టమ్ చేయొచ్చు. మీ ఇంట్లోనే మీరు లడ్డు కానీ మిగతా స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. మన మసాలా పౌడర్ తయారు చేయవచ్చు, బ్యూటీ పార్లర్ చేయవచ్చు, కిరాణా షాప్ చేయవచ్చు. ఇప్పుడు CCTV, డ్రైవింగ్, మగ్గం వర్క్, చాలా ఆంటర్ప్రినరింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఎవెన్యూస్ ఉన్నాయి. మహిళా సంఘాలు ద్వారా వచ్చిన లోన్తో పాటు చాలా స్కీమ్స్ ఉన్నాయి. అంతకుముందు LDM గారు చెప్పారు. PMFME కిందికి మీరు ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్ ఏమైనా యూనిట్ పెడితే, అది బేకరీ షాప్ ఉండొచ్చు, పిండి ఉండొచ్చు, దీనికి ఉన్న క్యాపిటల్ కాస్ట్ మీద మీకు 35% వరకు సబ్సిడీ వస్తుంది. లోన్ కాదు, 35% సబ్సిడీ. అండ్ బ్యాలెన్స్ ఉన్న అమౌంట్ కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్. ఇంకా రెండు అంటే PMEGP, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కార్యక్రమంలో కూడా మీకు ఆల్మోస్ట్ 30 to 35% సబ్సిడీ. అంతకుముందు కొన్ని జిల్లాలు నేను చూసాను, మహిళలు మంచి ఫోటో స్టూడియో ఏర్పాట్లు చేశారు, ట్రాన్స్జెండర్ మహిళలు ఆ అమౌంట్ తీసుకొని అండ్ ప్రాపర్గా వాళ్ళు బిజినెస్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో చాలా ఇన్నోవేటివ్ స్కీమ్స్ వస్తున్నాయి. ప్రత్యేకంగా RTC బస్సెస్ గురించి మాట్లాడాలి అంటే మన జిల్లాలోనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా 12 బస్సెస్ ఇప్పుడు RTCకి మన ద్వారా ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ప్రతి ఒక్క బస్తో మనకి నెలకి 69,000, అన్నీ కలిపి 2,34,000 వరకు ఆదాయం వస్తుంది. RTCకి కూడా హెల్ప్ అవుతుంది, మన మహిళలకు కూడా ఆదాయం వస్తుంది. అండ్ అల్టిమేట్గా ఆ బస్సెస్లో కూర్చొని మన మహిళలకి ఫ్రీ బస్ టికెట్స్ కూడా ఉంటుంది. సో ఇది ఒక మొత్తం సైకిల్. వీఆర్ స్పాన్సరింగ్ our own free travel, so and this is a matter of pride that we are doing something like that. దీని తర్వాత మనము PM కుసుమ్ కిందికి మన రాష్ట్రంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ద్వారా కూడా ప్రతి జిల్లాలో 2 యూనిట్ శాంక్షన్ చేశారు. అది కొరకు కూడా ఆల్మోస్ట్ 2-3-4 months బ్యాక్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి పంపడం జరిగింది. అది కూడా ప్రాసెస్లో ఉంది. ఒక పెట్రోల్ పంప్ కొరకు కూడా మన కంపెనీకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. తొందరగానే DRDO గారు అది ఫైనల్ చేసి మనము అది కూడా ZS ద్వారా స్టార్ట్ చేస్తూ ఉంటాం. దీంతో పాటు అంతకుముందు ఒక MS మెంబర్ వచ్చి పోహా యూనిట్ గురించి చెప్పారు. మన జిల్లాకి ఒక పోహా యూనిట్ శాంక్షన్ అయింది, చాలా సంతోషం. దీని కొరకు DRDO గారు ఒక ల్యాండ్ గురించి అడిగారు, ఇమీడియట్గా అది కూడా ఇస్తూ ఉంటాం. మహిళల గురించి యూనిట్ కొరకు ఏమైనా సపోర్ట్ కావాలి, మా అడ్మినిస్ట్రేషన్ అండ్ మొత్తం టీం
రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. అండ్ తొందరగానే అది ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉంటాం. ఇప్పుడు అంతకుముందు ఇంకా కొంతమంది మహిళలు మాట్లాడారు. ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా 60 to 70% సెంటర్స్ ఐకేపీ అన్ని మహిళల ద్వారా మొత్తం జరుగుతుంది. అది చిన్న విషయం కాదు. హిస్టారికలీ 2,33,000 మెట్రిక్ టన్ ఆల్రెడీ యాజ్ ఆన్ టుడే ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఛాలెంజెస్కి అడ్రస్ చేసి డైలీ సాల్వ్ చేసి ముందుకు వెళ్తున్నాం. కానీ దీనిలో కూడా మన మహిళా సంఘాలకి కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా, అది కొరకు మీ అందరికీ అభినందనలు. ఇప్పుడు మనకి CEO మేడం ద్వారా కొన్ని ఇనిషియేటివ్ ద్వారా మనకి ఎల్డర్లీ విమెన్, డిసేబుల్ విమెన్ అండ్ అడాలసెంట్ విమెన్ కొరకు కూడా మనము గ్రూప్స్ ఫామ్ చేస్తున్నాం. సో ఇప్పుడు వరకు మన జిల్లాలో కూడా ఆల్మోస్ట్ 100+ గ్రూప్స్ కిషోరికి ఫామ్ చేశాము. రేపు వారికి కూడా ఒక కిషోరి పార్లమెంట్ లాగా పెడుతున్నాం. వారికి SHG గ్రూప్లో ఎందుకు తీసుకురావాలి అంటే, మేము కూడా చిన్న ఉన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మాకు అంత పెద్ద బ్యాంక్ గురించి, ఫైనాన్షియల్ సబ్జెక్ట్ గురించి ఐడియా లేదు. అసలు ఎలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, అసలు మనకి వచ్చిన పాకెట్ మనీకి మనము ఎలా సేవ్ చేయవచ్చు, దీనికి వచ్చిన ఇంట్రెస్ట్కి ఎలా వాడచ్చు, ఎలా మనము మార్కెట్లో చేయాలి. వాళ్ళకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కాన్ఫిడెన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అది వాళ్ళు ఈచ్ అదర్తో డిస్కస్ చేసి ఎలా సాల్వ్ చేయగలుగుతారు, ఎలా మనము కాన్ఫిడెంట్గా మాట్లాడి ఒక స్టేజ్ మీద మాట్లాడచ్చు, ఎలా మనము ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మాట్లాడచ్చు, ఎలా మనము మన సెల్ఫ్ సెక్యూరిటీ, సేఫ్టీ గురించి మనకు బేసిక్ చట్టం గురించి ఐడియా ఉండాలి. ఆ అన్ని ఉద్దేశాలతో ఇది ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకోవడం. దీనిలో చాలా మంది అడాలసెంట్ గర్ల్స్కి మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ను నమోదు చేసేసాము. వాళ్ళ గురించి కూడా రేపు ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. ఫైనల్గా మనకి ఇందిరమ్మ మహిళా చీరలు డిస్ట్రిబ్యూషన్ రోజు ఆనరేబుల్ CM గారు ఒక సెంటెన్స్ ఇచ్చారు, మహిళా ఉన్నతి ద్వారా రాష్ట్రోన్నతి. సో మహిళా సాధికారిత గురించి అందరు మాట్లాడతారు, కానీ ఇప్పుడు మనము మన రాష్ట్రంలో ఆ మహిళా సాధికారితతో ఇంకా ఒక స్టెప్ ముందుకి వచ్చాము. ఆ స్టెప్ ఉంటే వాళ్ళకి సాధికారిత మాత్రమే కాదు, వాళ్ళు ద్వారా రాష్ట్రం ఉన్నతి జరగాలి. ఆ ఆలోచనతో ఈ గవర్నమెంట్, ఈ ప్రశాసన పనిచేస్తుంది. అందుకంటే మీరు ఏమైనా డైరెక్షన్లో చూడొచ్చు. ఇప్పుడు ఎక్కడైనా స్కూల్ రిపేర్ కానీ ప్రిపరేషన్ చేయాలి అంటే అమ్మ ఆదర్శ్ పాఠశాల ద్వారా జరుగుతుంది. అంతకుముందు స్కూల్ యూనిఫామ్ స్టిచెస్ కూడా వాళ్ళ ద్వారా జరిగింది. ఇందిరమ్మ ఇల్లు కూడా దాదాపు 90% మహిళల పేర్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందిరమ్మ చీరలు ఎన్నిటివి ఉంటాయి, గ్యాస్ సిలిండర్ మహిళా పేర్లు ఉంటాయి, గృహలక్ష్మి మనకి బస్ టికెట్స్. సో అన్ని కార్యక్రమాలు సెంటర్ పాయింట్ ఇప్పుడు మహిళలు ఉన్నారు. అండ్ వాళ్ళకి ఇచ్చిన ఆపర్చునిటీస్లో వాళ్ళు మంచిగా పర్ఫామ్ కూడా చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్కి మహిళల మీద చాలా నమ్మకం. మీరు ఆ నమ్మకంకి తీసుకువెళ్ళి ఇంకా మంచి పర్ఫామ్ చేయండి, ఇంకా మంచి ఐడియాస్ తీసుకుని మా దగ్గరికి రండి. మేము బ్యాంకర్ సైడ్ నుంచి, సర్ప్ అండ్ మెప్మా సైడ్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మీకు ఏం ప్రకారం సాయం గైడ్ చేయవచ్చు అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. విత్ దిస్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ మహిళా వారోత్సవం గురించి శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాజధాని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు, అదేవిధంగా ఈ మహిళా సంక్షేమ అధికారిగా ఉన్నటువంటి లక్ష్మీరాజన్ గారు, నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రోగ్రాం ఉండేవారు, అదేవిధంగా మెప్మా అధికారి సిరిసిల్లకు సంబంధించిన మిత్రులు ఉన్నారు, అదేవిధంగా బ్యాంక్ LDMగా ఉన్నటువంటి మల్లికార్జున గారు ఉన్నారు, వేములవాడ మున్సిపల్ చైర్మన్ రాజు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వీరరెడ్డి రామనాయ గారు, చంద్రకళ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివో అధ్యక్షురాలుగా ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన బాధ్యులు, ఇతర అధికారులు, జిల్లాకు సంబంధించిన వివిధ శాఖల అధికారులు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి మహిళా తల్లులు, జిల్లా వ్యాప్తంగా ఆయా మండలాల, గ్రామాల సమైక్య సంబంధించినటువంటి అధ్యక్షులు, అదేవిధంగా ఆయా మండలాల్లో ఏపీఎంలుగా బాధ్యత స్వీకరిస్తున్నటువంటి సోదరిమణులు, సోదరులు, పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సంబంధించినటువంటి మిత్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనే ఒక కార్యక్రమాన్ని మనం ముందు పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం ఆయా జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మార్చి 6 అనుకుంటా కార్యక్రమం మనం మొదలుపెట్టింది. మార్చి 6న ఒక ప్రతిజ్ఞ చేస్తూ వేములవాడలో నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసే క్రమంలో మరో ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ప్రతి వారం కూడా ప్రజలకు అందేటువంటి కార్యక్రమాలు లబ్ధి సంక్షేమము నిస్సహాయులకు సాయం అందేటువంటి కార్యక్రమం అపన్నస్తం అందుతుందా లేదనే కార్యక్రమాలు ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక అనే ఒక కార్యక్రమాన్ని 99 రోజులు పెట్టినప్పుడు ఇప్పటివరకు జరుగుతున్నటువంటి కార్యక్రమాల అమలు తీరును గ్రామ సభల ద్వారా మండల సభల ద్వారా నియోజకవర్గ సభల ద్వారా జిల్లా సభల ద్వారా ప్రజలకు చేరవేస్తూ ప్రజలను ఈ అభివృద్ధిలో భాగస్వాములుగా మారుస్తూ ఇది ప్రజాపాలన అనేటువంటి పేరుకు సార్థకత తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి ఈ యాక్షన్ ప్లాన్ ఆఖరి దశలో ఈరోజు మహిళా తల్లులు చైతన్యపరిచేటువంటి కార్యక్రమం మహిళా తల్లులకు అందుతున్నటువంటి కార్యక్రమాలు అమలు తీరుపైన ఓ చర్చను పెట్టుకోవడానికి కోసం ఏర్పాటు చేసుకున్న సమావేశం ఈరోజు ఇక్కడ మనకు జరుగుతూ ఉంది. చాలా చక్కగా వివరించారు గరీమాగౌడ కలెక్టర్ గారు మహిళా సాధికారత కర్తవ్యం ఏంటి, మహిళల చైతన్యం, మహిళలకు కావాల్సినటువంటి అవకాశాన్ని ప్రభుత్వం ఏ విధంగా అందిస్తుంది, దాన్ని అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మనపైన ఏ విధంగా ఉంది, దానివల్ల మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఆర్థికంగా ఎదగాలన్నటువంటి కార్యక్రమాన్ని గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పినటువంటి తీర్థం మీరు అందరూ కూడా గమనించారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు స్ఫూర్తిని నింపడానికి, మహిళలకు చైతన్యం నింపడానికి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, మహిళలకు అన్ని అవకాశాలు అందిపుచ్చాలని చెప్పని అందివ్వాలని చెప్పని రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి కృషి మీరందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. దానికి తగ్గట్టుగా కార్యక్రమాల తీరు కూడా ఉంది. కార్యక్రమాలు అమలు అవుతుంది. చెప్పడమే కాదు, చేతుల్లో చేసి చూపిస్తుంది రేవంత్ రెడ్డి గారి సర్కార్. అందుకు నిదర్శనం వడ్డీ లేని రుణాలు ఇప్పటికే మీకు 3 మార్లు అందించినటువంటి కార్యక్రమాన్ని మీరు గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు 1 కోటి మంది మహిళలు కోటీశ్వరులుగా మారుతామని చెప్పినటువంటి మాటకు ఈరోజు ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈరోజు ఇక్కడ అడుగుతూ ఉంటే 52 కోట్ల లింకేజీ కార్యక్రమం ఇక్కడ పెట్టుకుని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 57,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తున్న సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. చెప్పడమే కాదు, కేవలం ఈరోజు అంకెలతో సహా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా అందిస్తున్న సహకారాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆవశ్యకతను మీరు అందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాం. ఈరోజు మహిళా తల్లులు కూడా బ్యాంకులో ఒక నమ్మకం ఏర్పడి తెలంగాణ ఇటువంటి మేడం మాట్లాడుతుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్రంలో మొదటి 5వ స్థానంలో మన జిల్లా ఉంది. బహుశా దేశంలో కూడా మహిళలకు ప్రాధాన్యత ఇక్కడ బ్యాంకర్స్ మన దగ్గర ఇచ్చినందుకు ఇక్కడ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఒక నమ్మకము, ఒక విశ్వాసము, ఒక ట్రస్ట్. అంటే మీ తెలంగాణలో మహిళలకు డబ్బిస్తే ఎక్కడికి పోతే ఒక నమ్మకం బ్యాంకులు కలిగిన వేళ ఎలాంటి షూరిటీ లేకుండా ఈరోజు మనకు 20 లక్షలకు గ్రూప్ ఇచ్చేటువంటి సందర్భం, నేను అనుకుంటే 50 లక్షలు కూడా కొన్ని గ్రూపులకు ఇస్తున్న సందర్భం కనిపిస్తాం. 20 లక్షలు వచ్చాయి, మళ్ళీ 50 ఇస్తారా? 20 లక్షల రూపాయలు ఈరోజు గ్రూప్ కస్టమర్స్ ఇండివిజువల్గా 10 లక్షలు కూడా ఇప్పించి ఏర్పాటు చేస్తామనే క్రమంలో నేను అనుకుంటా భవిష్యత్తులో 50 లక్షలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుందని. అంటే ఆ విధంగా మీకు గుర్తింపు ఈరోజు బ్యాంకులు ఇస్తున్న క్రమంలో ఈరోజు మీరు 20 లక్షల లోన్ తీసుకున్నప్పుడు ఎలాంటి పూచికత్తు లేదు. కలెక్టర్ అమ్మ సంతకమో, లేకపోతే మీ ఊళ్ళో బడి పంతులు సంతకమో, లేకపోతే ఎండి ఎంఆర్ఓ సంతకంటే ఒకవేళ మీరే ఇవ్వకపోతే వాళ్ళ జీతంలోకి తీసుకుంటామనే విధంగా ఎక్కడ సంతకాలు మిమ్మల్ని అడుగుతున్నాయి. అదే వేదిక మీద కలెక్టర్ అమ్మను పక్కన పెడితే అక్కడ 2 మహిళలు పక్కన పెడితే మా మగవాళ్ళు ఉన్నాం, మాకు లోన్ ఇవ్వాలి, వీళ్ళకి 20 లక్షలు 1.25 లక్ష కొర్రీలు వేస్తారు. 1.25 లక్ష కొర్రీలు వేస్తారు. మాకు 20 లక్షల లోన్ కావాలంటే అనేక బ్యాంకర్ పెట్టేటువంటి షరతులు 1 కాదు 2 కాదు. ఓ బ్యాంకు ప్రభుత్వ ఉద్యోగ సంతకం కావాలంటాడు, నీ ఇల్లు తనఖాను పెట్టమంటాడు, నీ ఇల్లు కాగితాలు మాకు జప్తు చేయమంటాడు. ఇవన్నీ కట్టిన తర్వాత మళ్ళీ నీరు దిగిస్తారు. అంటే ఒక నమ్మకం అనేది మీపై ఉన్నది ఏ విధంగా విశ్వాసం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మహిళా తల్లులకు ఆ విధంగా ఈరోజు బ్యాంకర్లు కూడా సహకారం చేసే క్రమంలో ప్రభుత్వం కూడా అండగా నిలబడాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా ఆర్థికంగా ఎదగడం చేసే ప్రయత్నం, నేను మళ్ళీ చెప్పింది చెప్పే ప్రయత్నం చేయకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ చిత్తశుద్ధితో ఉంది. గౌరవనీయులు సీతక్క మంత్రుల ఆధ్వర్యంలో ఈ మహిళా శిశు సంక్షేమం సంబంధించినటువంటి కార్యక్రమాలు, పంచాయతీలకు సంబంధించిన కార్యక్రమాలు చేసే క్రమంలో ప్రతి మహిళను కూడా
కోటీశ్వరులుగా మార్చడానికి చేసే ప్రయత్నంలో ఒక భాగం ఈరోజు ఈ విధంగా బ్యాంక్ లింకేజ్ ద్వారా మీకు అర్థంగా ఇచ్చేటువంటి డబ్బును మీరు తప్పనిసరిగా వ్యక్తిగతంగా మీ ప్రాంతాల్లో బిజినెస్ స్టార్ట్ చేసుకునే విధంగా తద్వారా మీరు అర్థంగా ఎదిగే విధంగా అనేక కార్యక్రమం చేసుకొచ్చేందుకు కలెక్టర్ చెప్పారు. ఒక కార్యక్రమం కాదు, ఇంచుమించు 20-25 రకాల కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి అవకాశం ఉంది, తద్వారా అర్థంగా ఎదగడానికి అవకాశం ఉందన్న మాట కూడా వారు చెప్పినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు, అధిక మొత్తంలో నిధులు కూడా ఈరోజు మహిళలకు ఇవ్వాలని చెప్పినటువంటి లక్ష్యాన్ని తీసుకొని ముందుకు పోతున్న కార్యక్రమం. ఈరోజు 60 నుంచి 70% బహుశా ఈ 8,600 ఈ రాష్ట్రంలో ఉంటే 60% మహిళలకు ఇప్పటివరకు బహుశా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి బాధ్యతలు ఇచ్చారు. రాబో రోజులు నేను కూడా పూర్తి స్థాయిలో మహిళలకే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన బాధ్యత ఇవ్వాలని చెప్పని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నటువంటి తరుణంలో మహిళలందరూ కూడా ఆత్మ గౌరవానికి అవకాశం ఇచ్చే విధంగా ఇంద్ర మిల్లు ఇచ్చినామంటే ఆడవాళ్ళ పేరు మీద మనం ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈరోజు ఏదైనా స్థలానికి సంబంధించిన కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఆడవాళ్ళ పేరు మీద ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే మహిళలను ముందుకు తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తీరుతెన్నుల్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పండి. ఈరోజు మాటలకే పరిమితం కాకుండా ఈ ప్రభుత్వం మహిళలందరూ అందరూ కూడా ముందుంచి మీరు గత 10 ఏళ్ళలో చూసారు, మనం కట్టినటువంటి సకలు కట్టిన వడ్డీ కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితులు ఆ రోజుల్లో అయితే, ఏ రోజు కూడా ఈ సమావేశం ఇలాంటి ఏర్పడి చైతన్యం చేసి కార్యక్రమం చేయని రోజులు ఆ రోజులు అయితే, ఈ రోజుల్లో ఈ 2 సంవత్సరాలు 7 మాసాలు 5 మాసాలలో అనేక సందర్భాలలో ప్రజలను భాగస్వాములు అభివృద్ధులు చేసినట్టు మహిళా తల్లులు కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధిలో భాగస్వాములు చేస్తుంది. తద్వారా మిమ్మల్ని అందరికీ చైతన్యం పరిచి మీలో ఒక స్ఫూర్తిని నింపి మీరు మరింత సామాజికంగా ముందుకు పోవడానికి కోసం చేసేటువంటి కార్యక్రమం, ఆర్థికంగా కూడా ముందుకు పోయే కార్యక్రమం ఈరోజు రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్నటువంటి అంశాన్ని మీరందరూ కూడా గమనించాలి. సందర్భంగా నేను కోరుతూ ఆడతల్లోకి ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేసిన సందర్భంలో చక్కటి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు గతంలో లాగా చీరలు ఇస్తే ఎక్కడో బెదురుకు గుట్టల దగ్గర ఎక్కడో లేకపోతే దాని కొనుగోలు కేంద్రంలో ఆడవలసినప్పుడు కింద పెట్టుకోవడానికి వాడుకునే విధంగా కాకుండా బెదురుకు కట్టడం వాడకుండా ఈరోజు మనం ఇచ్చే చీర నాణ్యమైన చీర ఉండాలి. ఆ చీరను కట్టుకొని ఏదైనా పండుగలకు ఏదైనా పెళ్లిళ్ళు పేరెంటాలు ఏదైనా ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు వెళ్ళే విధంగా ఉండాలని చెప్పని ఆకాశంలో సగభాగమైనటువంటి ఆడపిల్లకు ఈరోజు నీళ్ళు రంగు చీర ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొట్టమొదలు ఇచ్చిన చీర ముంగట కూడా తల్లు ఆ చీరలు కట్టుకుని వచ్చిన సందర్భం. ఈరోజు 2వ చీర కూడా ఇవ్వాలని చెప్పాడు. 1 కోటి మంది మహిళలు ముందుగా 66 లక్షల మందికి ఇవ్వాలనుకున్న తర్వాత అనేక గ్రామాల్లో మీరే అడిగారు, మాకు ఇస్తే కాదు వాళ్ళు కూడా అడుగుతుంటే అందరికి ఇవ్వాలని సిరిసిల్ల ఉన్న కలెక్టర్ గారు నా చేతుల మీదుగా సిరిసిల్ల పట్టణంలో 37,000 మంది మహిళలు కూడా పోయిన వారం మేము చీరలు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇక్కడ కూడా ఈ సిరిసిల్ల ఉన్నటువంటి 37,000 మంది చీరలు ఇస్తా ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 1 కోటి మంది మహిళలకు ఈరోజు 1 కోటి చీరలు, నాణ్యమైన చీరలు, వాళ్ళ ఆత్మ గౌరవం పెంపొందించే విధంగా చీరలు కట్టుకొని ఇతర పండుగలకు పోయే విధంగా ఇచ్చినట్టు చీరలు ఇచ్చినట్టే 2వ దశ కూడా ఈరోజు చీరలు కూడా మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మీరందరికీ ఇప్పటికే చూసుంటారు. చిలుక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చీరలు ఈరోజు మళ్ళీ 2వసారి 1 కోటి చీరలు ఇదే సిరిసిల్ల నేతలకు ఆర్డర్ ఇచ్చిన సందర్భంలో రాబో రోజుల్లో మరోసారి ఇవ్వాలని చెప్పని నిర్ణయం తీసుకుంది. అంటే మహిళా తల్లులకు ఎక్కడ కూడా తక్కువ కాకుండా చూడాలని చెప్పండి, మహిళలకు మరింత ముందుకు తీసుకుపోయే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మహిళలకు అన్ని రంగాలు ముందుకు పోలేదు. ఫర్టిలైజర్ షాపులు కూడా మహిళలకు ఇస్తూ ఉన్నాం. ఎరువులకు సంబంధించి 23-24 ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఎవరైనా ఎక్కడైనా ముందుకు వచ్చినట్టయితే కూడా ఈ సంవత్సరం కూడా వారికి కూడా మహిళల ద్వారా కూడా ఎరువులు అందించేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మహిళా తల్లులే దాని కొనుగోలు కేంద్రాలు కొనుగోలు సందర్భం, రైతులతో అనుబంధం పెరిగేటువంటి సందర్భంలో ఎరువులను కూడా మహిళల ద్వారా మహిళా సంఘాల ద్వారా దుకాణాలను ఏర్పడేసుకుని ఫర్టిలైజర్ ఇప్పించినట్టయితే మరి ఇంకా రైతులకు చక్కటి సేవలు అందించిన అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్ ఎలాగో మహిళలకు అనేక రకాలుగా సహకారం అందించాలని చెప్పండి. ధర్మాన దగ్గర మన సోలార్కి సంబంధించినటువంటి అంశం కూడా తీసుకొని వచ్చి అధికంగా ఎదురడానికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు బస్సులను కూడా ఇవ్వడం 12 మండలాలు ఇచ్చిన తద్వారా 65,000 ప్రతి మండలంలో ఉన్నటువంటి సమైక్య వస్తుందని చెప్పిన అంశం కూడా వారు చెప్పిన సందర్భం. అంటే ఆర్థికంగా ఎదగడానికి కోసం మీరు చేపట్టినటువంటి ప్రతి దానికి ప్రభుత్వ పక్షాన చొరవ ఉంటుందని చెప్పిన మాట చెప్తున్నటువంటి సందర్భంలో రైస్ మిల్లర్లు కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్న సందర్భం. మన రైస్ మిల్లర్ బాగా తక్కువ ఊరికే కలెక్టర్ గారు ప్రతిసారి మేడం గారికి అనేక పని ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కూడా అనేక సమస్యలు చాకచక్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఒకేసారి అనేక రకమైన ప్రభుత్వ కార్యక్రమాలు అమల్లోకి వచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా
తనే ఈరోజు చేసేటువంటి క్రమంలో భాగంగా రైస్ మిల్లులు మన జిల్లాలో తక్కువ ఉన్నాయి. వరిధాన్యం ఎక్కువ వచ్చింది. 3 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం వచ్చే క్రమంలో మనం 36 రైస్ మిల్లులు ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పిన లక్ష్యంలో మనం ఇంటర్మీడియట్ గోదాము గుర్తించడం కానీ అప్పటి పార్కులు గోదాము కోసం ప్రభుత్వం లేఖ రాసి ప్రభుత్వం రూపించడంగా చేసే క్రమంలో నాతో అనేక మాట్లాడడం. మన జిల్లాలో రైస్ మిల్లులు తక్కువ ఉన్నాయి, ఎవరైనా ఇంకెక్కువ రైస్ మిల్లులతో బాగుంటుందన్నమాట. ఎలాగో మహిళా ఆర్థికంగా అభివృద్ధి పథకాలు తీసుకుని పోవడం చేసే ప్రయత్నం ఉంది. కాబట్టి ప్రతి మండలంలో వీలైతే 2 కానీ మీరు ఒకవేళ ముందుగా అయితే తప్పనిసరిగా రైస్ మిల్లులు కూడా ఒకవేళ మనం అవకాశం ఇస్తే మీరు కూడా రైస్ మిల్లు యజమానులు అవడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రైతు రిలేటెడ్గా మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ మీకే అన్ని అవకాశం ఇస్తుంది. కాబట్టి మీరు ముందుకు రండి. జిల్లా మహిళా సంఘం, మహిళా సమైక్య లేదా మండల సమైక్య సమస్య ముందుకు వచ్చినట్టయితే తప్పనిసరిగా ప్రభుత్వం కూడా మనమే ఎలా సమైక్య ప్రభుత్వం తరఫున ఇప్పించి ఏర్పాటు చేస్తూ మీకు ఉన్నటువంటి డబ్బు ద్వారా బ్యాంకర్స్ అకౌంట్ లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రైస్ మిల్లులకు 60%, 70%. నేను కూడా ఫారం వెళ్ళి కూడా 7 నుంచి 8 కోట్లు, అంతకంటే ఖర్చు కాదనుకుంటా. ఈరోజు మీరు అందరూ బహుశా నేను అంతకుముందు నేను జిల్లా పరిషత్ మెంబర్ ఉన్నప్పుడు మహిళా సంఘాలు ప్రారంభమైనాయి. అప్పుడు రివాల్వింగ్ ఫండ్ 10,000 ఇచ్చేవాళ్ళు. 95 జిల్లా పరిషత్ మెంబర్ మహిళా సంఘాలు వచ్చినప్పుడు 10,000 రూపాయలు సకాలంలో వడ్డీ చెల్లించుకున్న వారందరూ కూడా ఒక సంవత్సరం పూర్తయితే ఒక 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అప్పుడు అది 10,000 అంటే అప్పుడు ఎకరాకు 10,000 ఉండేది. గ్రామాల్లో కూడా ఎకరాకు 10,000 భూమి ఉండే, గుట్టకపోతే 5,000 ఎకరం ఉంది. అలాంటి సందర్భంలో 10,000 రూపాయలు ఇచ్చి ఆ తర్వాత 15,000 చేసినాం. అది అంటే మహిళలు ప్రోత్సాహం ఉండేటానికి కోసం చేసే క్రమంలో మీరందరూ కూడా అన్ని మండలాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. మీరు బాగా ఆలోచన చేసుకొని రైస్ మిల్ రంగంలో కూడా అడుగుపెట్టండి. ఎందుకంటే మనమే వడ్లు మనం తీసుకునే పరిస్థితి ఉంది. కాబట్టి రైస్ మిల్లు ముందు వచ్చినట్టయితే తప్పనిసరిగా మనం ప్రభుత్వం ద్వారా సహకారం అందించి రైస్ మిల్లు యజమానులు కూడా మీరు మార్చినట్టయితే బహుశా రాష్ట్రంలో ఇప్పటికీ మన జిల్లాలో పుస్తకాలు మీరు ముందుకు వచ్చినట్టున్నాం. మిగతా ప్రాంతాల్లో కూడా మీరు రైస్ మిల్లు నిర్మాణం చేసుకోవడం ముందుకు వచ్చిన కలెక్టర్ గారి సహకారం తప్పనిసరిగా మీకు ఉంటుంది. బ్యాంక్ అధికారుల సహకారం ఉంటుంది. ఆయా ప్రాంతంలో ఏ మండలంలో మీరు చేస్తున్న అక్కడ నేను కానీ నాతో చేసే మిత్రుల సహకారం కూడా ఆయా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, పట్టణంలో అయితే మున్సిపల్ చైర్మన్ సహకారం కూడా మీకు అందించే విధంగా ఉంటుందనే మాట సందర్భంగా నేను తెలియజేస్తూ మీరందరూ కూడా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సర్కార్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు 1 కాదు 2 కాదు, మహిళా తల్లుల కోసం కాదు, అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే తల్లులు ఆర్టీసీ బస్సులు వెళ్తే ఉచిత ప్రయాణం చెప్పిన మాటకు ఈరోజు నిజం చేస్తూ ఇప్పటివరకు మీరు ఎన్ని ప్రయాణం చేసినా ఎక్కడ కూడా టికెట్ లేకుండా ఆత్మగౌరవం పెంపొందించే కార్యక్రమం. ఈరోజు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలనుకున్నా, అమ్మాయి దగ్గరికి చూడడానికి వెళ్ళాలనుకున్నా, లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకున్నా, అమ్మవారి దర్శనం చేసుకుందాం అనుకున్నా ఉచితంగా ప్రయాణం చేస్తున్న సందర్భాలు. పెళ్ళైన తర్వాత కొత్తగా కోడలు చూసుకుందాం వెళ్ళిన అత్తకు కోడలు కూడా ఉచితంగా ప్రయాణం జరుగుతున్నటువంటి సందర్భం ఈ తెలంగాణ రాష్ట్రం జరుగుతుంది. నేను మొన్న ఒకరోజు చెప్పడం జరిగింది. తెలంగాణ ఈ దేశంలో ఇతర రాష్ట్రాల రోల్ మోడల్ ఏ విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి అమలు చేస్తూ ఉన్నారు. కేరళ రాష్ట్రంలో సతీష్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ఆ కేరళలో తల్లు ఆర్టీసీ బస్సులతో ఉచిత ప్రయాణం అనేటువంటి దాని ఫైల్ మీద మొదటి సంతకం పెట్టి అంటే తెలంగాణ రోడ్ మోడల్ అక్కడ అయిందంటే మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటు ఈరోజు మన దగ్గర 200 యూనిట్లు కాల్చుకుంటూ ఉచితమైన కరెంట్ అని చెప్పినారు. ఆ రోజు కొంతమందిని అమ్మలేరు. ఆ రోజుల్లో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటి సంతకం రైతుకు ఉచిత కరెంట్ అని చెప్పని అమలు చేస్తే ఇప్పటికి 20 సంవత్సరాలుగా ఈరోజు రాజశేఖర్ తొలి సంతకం రైతులకు ఉచిత కరెంట్ వస్తుంది. ఆ విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ పీసీ ఉన్నప్పుడు మీకు ఉచిత కరెంట్ 200 యూనిట్లు కాల్చుకున్నకి ఇస్తామని నేను మల్యాల అనే గ్రామానికి ప్రచారం వెళ్ళిన గ్రామ పంచాయతీ దగ్గర బారు తీరు ఉన్నారు, పెద్ద మనుషులు ఆడతారు. ఎందుకున్నారు ఇక్కడ అంటే మేము కరెంట్ బిల్ కట్టడానికి ఖచ్చితంగా చెప్పన్నారు. నీ అన్న తల్లి ఒకవేళ మీ ఆశీర్తులు ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీగా ఇంద్రమ రాజ్యం వస్తుంది కరెంట్ బిల్ కట్టడం అవసరం లేదంటే ఆ సీనాన్ని కట్టినట్టు మస్తు మంది మాకింటి కరెంట్ బిల్ మీరెందుకు కడతారు. కానీ 27 నెలలు ఎవరైనా కరెంట్ బిల్ కడుతున్నారు పేదవాళ్ళు కడతలేరు కదా. అంతకంటే ముందు ఒకవేళ వరుసగా 3 నెలలు కరెంట్ బిల్ కట్టకపోతే కరెంటు వచ్చి కరెంట్ కట్టేసిపోయారో లేదు. మరి ఇప్పుడు 20 నెలల పేదల కరెంట్ ఇంటి కరెంటు కట్టేస్తున్నాము. ఈ ఒకరిద్దరు ఏం చేసింది ప్రభుత్వం ఏం చేసిందని ఆడతలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం నడని వాటే అన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు కారెక్కి తిరుగుతారు, బస్సు ఎక్కితే వాళ్ళు కూడా ఫ్రీ ఉంటుండే వాళ్ళు బస్సు ఎక్కుతలేరు. అర్థమవుతాం. ఈ ప్రభుత్వంపై విమర్శ చేసే వాళ్ళు కూడా ఇంటి కుటుంబ సమేతంగా బస్సు ఎక్కితే ఆయనకు టికెట్ కొడతారు, వాళ్ళ ఆడవాళ్ళకి టికెట్ కొడతారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది అదే ఆర్టీసీ బస్సులో నిజంగా ఆడతలకు ఉచిత ప్రయాణం ఉంది. 200 యూనిట్లు కరెంట్ కాల్చుకుంటే ఉచిత కరెంట్ వస్తుంది. ఇంకా 4 పంకాలు ఉంటే బాగుంటుంది. 4 ఏసీలు ఉంటే వాళ్ళకు కరెంట్ బిల్ వస్తుంది. ఇప్పుడు 4 పంకాలు ఉండి ఒక టీవీ ఉండి ఒక ఫ్రిడ్జ్ ఉన్నటువంటి వాళ్ళకి కరెంట్ బిల్ కడుతున్నాము.
మనము ఇంత మంచి చక్కటి సంక్షేమాన్ని అందిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కి అండగా నిలబడడానికి ఉండేటువంటి ప్రయత్నం మీరందరూ కూడా చేయాలని మీ ఆశీస్సులు అందేయాలని చెప్పి పేదోడికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అమలైంది ఎప్పుడంటే ఈ దేశంలో ఇంద్రమరాజ్యం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడైన మాట దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పండి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఇవరా చేస్తే వీడియో చేసుకుంటే కానీ కలవైనప్పుడు కానీ ఇంట్లో బట్టి కూర్చున్నప్పుడు కానీ ఒక్కసారి ఏ పథకం నడుస్తుంది మన దగ్గర, ఆ పథకం ఎప్పుడు అమలైందో చూడండి. ఉపాధ్యాయ పథకం ఎండాకాలం వచ్చింది కూడా సోనియా గాంధీ గారిని వచ్చినప్పుడు పెట్టినటువంటి పథకం. మీరు ఏ పథకం తీసుకోండి, పేదలకు ఉపయోగపడకపోతే ఆ రోజు గరీబీ అంటే వాడు నినాదం తీసుకుని వచ్చిన రోజు నుంచి కూడు గూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చి కూడు పంపిణీ చేసిన కార్యక్రమం, ఇల్లు లేని వారికి అడుగు జాగించిందని మీరు ఇచ్చిన కార్యక్రమం మొదలు పెడితే ఏదైనా ప్రతి ఊర్లో పేదోడికి ఈరోజు అభివృద్ధి పథంలో పోయేటువంటి స్కీమ్స్ వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడైన మాట గమనించమని శ్రద్ధపడి కోరుతా ఉన్నాం. ఇంత కష్టాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరూ కూడా తెలుసు. ఒక విషయాన్ని జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మహిళా సంఘాలకు సంబంధించిన పెద్దలు బాధ్యులు వచ్చింది ఒకసారి మీరు ఇమ్మరాజ్ చేస్తే 2014లో ధనిక రాష్ట్రం అని చెప్పన్నాం. వాస్తవంగా ధనిక రాష్ట్రం ఆ రోజు 16,000 కోట్ల నిధులతో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన రోజు 16,000 కోట్ల నిలువ 75,000 కోట్ల అప్పుతో మన రాష్ట్రానికి ఇచ్చి మీరు సక్రమంగా పరిపాలన చేసుకోవాలి. గ్రామాల్లో ఒక తండ్రికి 2 కొడుకులు ఉంటే 2 ఎకరాలు భూమి ఇచ్చి 20,000 నిలువ ఇచ్చినటువంటి సందర్భం చూస్తాం, 20,000 అప్పు ఇచ్చిన సందర్భం చూస్తాం. ఒక కొడుకు సక్రమంగా వ్యాపారం చేసుకుని వేసి తీసుకొని ఇంకో 2 జమ చేసిన తండ్రి పేరు సాధించిన సార్థకత తీసుకొచ్చినట్టు ఉన్న 2 ఓట్లు తండ్రి పేరు చెరబెట్టిందని చెప్పండి. అలాంటి పరిస్థితిలో మన తెలంగాణకు 75,000 కోట్లు అప్పించి 16,000 కోట్లు నిలువ ఇచ్చిన రోజు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి ఆ రోజు. మీరందరూ కూడా ఒకసారి దయచేసి అంకెలు గుర్తుంచుకోమని కోరుతా ఉన్నాను. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు మనకున్న అప్పు 75,000 కోట్లు. ఆ 75,000 కోట్ల వడ్డీ అసలు ప్రతి ఏటా 6,000 కట్టాలి. కానీ మీరు మన 2 సంవత్సరాలు 5 మాసాల క్రితం మాకు అధికారం ఇచ్చినప్పుడు చూస్తే 8 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ రోజు సంవత్సరం కట్టే 6,000 వడ్డీ, ఇప్పుడు నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితి. అంటే 12 72,000 కోట్లు ఆ 10 సంవత్సరాల పరిపాలనలో ఈరోజు తీసుకొచ్చినటువంటి అప్పుకు మనం వడ్డీ చెల్లిస్తున్నాం. ఇది ఆ పరిపాలన తీరు. మన పరిపాలన ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు అనేవాటి వాళ్ళు 70 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది అనే వాళ్ళు కూడా ఈరోజు మన సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ 75 సంవత్సరాలలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపడే వరకు సుమారు 12 మంది ముఖ్యమంత్రులు పరిపాలన జరిపారు. 70 ఏళ్లలో 12 మంది ముఖ్యమంత్రులు పరిపాలన జరిపితే 75,000 కోట్ల అప్పు. ఆ 75,000 కోట్లలో పే చేసినట్టే శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ కట్టిర్రు, శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టిర్రు, నాగసార్ ప్రాజెక్ట్ కట్టిర్రు, జూరాల ప్రాజెక్ట్ కట్టిర్రు, కడియం ప్రాజెక్ట్ కట్టిర్రు, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టిర్రు, ఎల్ఎండి కట్టిర్రు, ఎంఎండి కట్టిర్రు. ఈ విధంగా చెప్పుకుంటూ అనేక బహుళార్థక ప్రాజెక్టులు నిర్మాణం చేశారు. ఇప్పటికీ చెప్పు చెర్లు ఏ ప్రాజెక్టు కూడా సేవలు అందిస్తుంది.